వెనిజులాను ట్రంప్ దాడి చేసి ఆక్యుపై చేసుకున్నాడు. ప్రెసిడెంట్ నికోలస్ మదురోను వాళ్ళ భార్య సిలియా ఫ్లోరెస్ను బంధించి అమెరికాకు తీసుకెళ్తున్నారు. సో వాళ్ళిద్దరిని అమెరికన్ ప్రభుత్వం, అమెరికన్ కోర్టులు విచారించి అతనికి శిక్ష వేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికాలో జస్టిస్ డిపార్ట్మెంటు అతనికి శిక్ష విధించారు. శిక్ష అంటే నేరస్తుడిగా ప్రకటించారు. అతన్ని పట్టుకున్న వాళ్ళకి లేకపోతే అతన్ని పట్టుకోవడానికి హెల్ప్ చేసిన వాళ్ళకి $50 మిలియన్ బహుమతి కూడా ప్రకటించారు. సో శనివారం అర్లీ మార్నింగ్ 2 గంటల ప్రాంతంలో ఈ ఆపరేషన్ ఫ్రీ వెనిజులా జరిగింది. దాదాపు 10,000 మందికి పైన డెల్టా ఫోర్స్ అంటారు. అంటే అమెరికాలో ఎలీట్ ఆపరేషన్ చేసే ఫోర్స్ని డెల్టా ఫోర్స్ అంటారు. వాళ్ళు అటాక్ చేశారు. స్పెషల్ ఆపరేషన్కి సంబంధించిన హెలికాప్టర్లు వెనిజులాకి వెళ్ళాయి. సో అక్కడ రాజధాని కరాకస్ మీద దాడి చేశారు. అట్లాగే ఇంకొన్ని నగరాల మీద కూడా చేశారు. ముఖ్యంగా మిలిటరీ స్థావరాల మీద, తర్వాత ఎయిర్పోర్ట్ మీద, తర్వాత అధ్యక్ష భవనం మీద చేశారు. అయితే నికోలస్ మదురో ఒక రహస్యమైన ప్రదేశంలో ఉన్నాడు అని చెప్తున్నారు. అది అమెరికన్స్కి తెలిసి ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి అటాక్ చేసి బెడ్ మీద నుంచి వాళ్ళిద్దరిని భార్యాభర్తల్ని పట్టుకొని సంకెళ్ళు వేసి వాళ్ళ నేవీలో తీసుకెళ్లారు. సో ఇది ప్రపంచం అంతా ఒక్కసారిగా నివ్వెరపోయింది, షాక్ అయింది. అంటే ఒక దేశం మీదకి దాడి చేసి ఆ ప్రెసిడెంట్ను వాళ్ళ భార్యను బంధించి అమెరికాకు తీసుకుపోవడం ఈ మధ్య కాలంలో ఇదే మొదటిసారి. లాస్ట్ టైము మనకి పనామా మీద 1989లో దాడి జరిగిన తర్వాత ఇప్పటి వరకు ఈ స్థాయి దాడి అనేది అమెరికా చేయలేదు. సో ఇది ట్రంప్ బరి తెగించాడా? అసలు ఏం జరిగింది? వెనెజులాలో పరిస్థితులు ఏంటి? ఎందుకు ఈ పరిస్థితి వెనెజులాకు వచ్చింది? దీనికి కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ముందుగా వెనెజులా గురించి బ్రీఫ్గా చెప్పుకోవాలంటే 1999లో హ్యూగో చావెజ్ అంటారు. ఆయన కమ్యూనిస్ట్ లీడరు. ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన 2013 వరకు పరిపాలించాడు. ఈ హ్యూగో చావెజ్ ఉన్నప్పుడు కూడా అమెరికా అతన్ని తొలగించాలని 2022లో ఒక సైనిక తిరుగుబాటుని ప్లాన్ చేసింది. కానీ అది సక్సెస్ కాలేదు. ఆయన కమ్యూనిస్ట్ కాబట్టి, అంటే రష్యా, చైనా కైండ్ ఆఫ్ కమ్యూనిస్ట్ కాకపోవచ్చు కానీ ఒక రకమైన లెఫ్టిస్ట్ అంటారు ఆయన. ఆయన దాదాపు 70-80% దేశంలో ఉండే అన్ని వనరులను జాతీయం చేశాడు. గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ఉన్నట్టుగా ఉంటాయి. సో ఆయన తర్వాత అప్పటికి బస్సు డ్రైవర్గా ఉన్న ఈ నికోలస్ మదురో 2013లో చావెజ్ తర్వాత అక్కడ ప్రెసిడెంట్గా అయ్యాడు. 2024 ఎన్నికల్లో ఆయన రిగ్గింగ్ చేసి మళ్ళీ అధికారంలోకి వచ్చాడని చెప్తారు. ఏదేమైనా 13 నుంచి ఆయన పరిపాలిస్తున్నాడు. ఇక వెనెజులా గురించి చెప్పుకోవాలంటే, వెనెజులా అనేది సౌత్ అమెరికాలో ఉంటుంది. దీన్ని లాటిన్ అమెరికా అని కూడా పిలుస్తారు. ఈ వెనెజులా ఏంటంటే మన దేశంలో 1/4 ప్రదేశాన్ని కలిగి ఉంటుంది. మొత్తం భౌగోళికంగా చూసుకున్నప్పుడు చాలా పెద్దది. మన దేశంలో 1/4 అని చెప్పచ్చు. అయితే జనాభా చాలా చిన్నది. దాదాపు 3 కోట్ల జనాభా ఉంటారు. ఎక్కువగా అక్కడ నగరాల్లోనే 80% పైన నగరాల్లోనే జీవిస్తుంటారు. వెనెజులాలో ప్రధానమైనది ఏమంటే నేచురల్ రిసోర్స్ బలంగా ఉంటాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ అక్కడ ప్రపంచంలోనే అత్యధిక నిల్వలు ఉన్న దేశం ఏదంటే వెనెజులా. ఈ వెనెజులాలో క్రూడ్ ఆయిల్స్ 303 బిలియన్ బ్యారల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇది మరీ ఎక్కువ క్రూడ్గా ఉండడం వల్ల దాన్ని తీయడానికి కానీ, దాన్ని రిఫైన్ చేయడానికి కానీ చాలా ఖర్చు పెట్టాలి, చాలా టెక్నాలజీ వాడాలి. ఈ స్థాయిలో వెనెజులా లేదు. వెనెజులాకి చావెజ్ ఉన్నప్పటి నుంచి అమెరికాకి వెనెజులాకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అమెరికా మాట వెనెజులా వినట్లేదు. అయితే వెనెజులా ఒపెక్ దేశాల్లో అంటే పెట్రోలియాన్ని ఉత్పత్తి చేసే దేశాల సమాఖ్య,
ఆ సమైక్యలో కూడా ఫౌండర్ మెంబర్ అని చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఒక సింపుల్ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే అమెరికా ప్రపంచవ్యాప్తంగా డాలర్ డామినేషన్ మనకు తెలుసు. 1940స్‌లో అది మొదలైంది. అక్కడి నుంచి అది పెరుగుతూ వచ్చింది. ఈ డాలర్ డామినేషన్‌ని ఎవరు వ్యతిరేకించినా గూడా అమెరికా సహించే పరిస్థితి లేదు. అది నయానో భయాన్నో ఆహ్, ఆహ్, తన డాలర్ డామినేషన్‌ని కంటిన్యూ చేయడానికి అమెరికా ట్రై చేస్తుంది. ఇక్కడ ఈ ఉత్పత్తులు లేకపోతే ఆయిలు డాలర్లలోనే కొనుగోలు చేయాలి, అమ్మకాలు జరగాలి. వ్యాపారం డాలర్‌లోనే జరగాలి అనేది అమెరికాకుండే లక్ష్యం. కానీ ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ గాని, లేకపోతే ఇప్పుడు నికోలస్ మదురో గాని వీళ్ళంతా దాన్ని ధిక్కరించడం, యూరో లకి అమ్మడం, లేకపోతే చైనా కరెన్సీకి, రష్యా కరెన్సీకి, ఇటు ఇరాన్‌కి డాలర్‌లో కాకుండా వేరే కరెన్సీలు అమ్మడం, అట్లాగే ఆ వనరుల మీద తమ ఆధిపత్యం లేకపోవడం, ఇవన్నీ గూడా అమెరికాకి కోపం తెప్పించాయి. దాని పర్యవసనంగా 2017లో ఒబామా ప్రభుత్వం వెనిజులా మీద ఆంక్షల్ని విధించింది.